ఇక తిరుమల శ్రీవారిని పుదుచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. ఇక దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 6వసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు ఆయన. ఇక యానంలో 20 కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామంటూ తెలియజేశారు. 4వసారి మంత్రిగా గెలిచిన తర్వాత ఈరోజు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరిగింది. దాని ముందు ఎలక్షన్కి రిజల్ట్స్ రాకముందు ఏప్రిల్ 29వ తారీఖున కూడా వచ్చి ఉన్నాను. నేను సహజంగా కానీ నా భార్య కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు. యానం నుంచి తిరుపతి వరకు వేలాది మందితో నడిచి వచ్చిన వ్యక్తులు మేము. యానంలో కూడా వెంకటేశ్వర స్వామి గుడి 20 కోట్ల రూపాయలతో కట్టిస్తున్నాం. ఇవాళ సెకండ్ ఇన్స్టాల్మెంటు ఈఓ గారికి ఇంకో 10 నిమిషాల్లో ఇవ్వబోతున్నాం. అంటే తిరుపతి దేవస్థానంకు మేము డబ్బు ఇచ్చి వారి ద్వారాగా కట్టి మాకు ఏర్పాటు చేసేలాగా ఉన్న అగ్రిమెంట్ని. అలాగే నాకు ప్రజలకు ఏమైతే ఇచ్చానో నా పోర్ట్ఫోలియో సంబంధించి నా యానం కానీ పాండిచేరి కారైకాల్ మాహి ప్రజలకి అన్నీ కూడా మంచిగా చేసేలాగా ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరి దగ్గర చేయి చాపకుండా ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా దేవుడు నన్ను బుర్ర మార్చకుండా ఆ విధంగా ఉండేలాగా అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.